ఇది శ్రీరామాలయం. ఆలయం అంటే భగవంతుణ్ణి భక్తుణ్ణి సమైక్యపరచి రెండు హృదయాల లయాత్మక భావక్షేత్రం. ఆలయాల్లోకెల్లా గొప్పది శ్రీరామాలయం. ఈ ఆలయ భవంతికి అంతటి విశిష్టత ఎలా వచ్చింది? ఆగమ శాస్త్ర పరమ గమ్యం, నిగమ శాస్త్ర మూల తత్వం శ్రీరామాలయం. భారతీయ సనాతన ధర్మ మార్గంలో ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అని మూడు భగవన్ మార్గాలు ఉన్నాయి. ఈ మూడు భావాల సమ్మేళనమే శ్రీరామాలయం. శ్రీమన్నారాయణ మంత్ర మూలం రకారం, శ్రీ పరమేశ్వర శివపంచాక్షరీ మూలం మకారం కలగలసి రామతత్వంగా ఏర్పడింది. లక్ష్మీ సరస్వతి పార్వతుల మూలం శ్రీకారం. త్రిమాతల ప్రకృతులు హరిహరుల సమైక్య తత్వంతో కలగలసి శ్రీరామతత్వంగా ఏర్పడుతుంది. ఆదిపరాశక్తి అవతారాలలో శ్రీ లలితా పరమేశ్వరి అవతారతత్వపు మూర్తిమత్వమే శ్రీరామతత్వం. రామో ధర్మస్య విగ్రహవానని కదా, ఒకే మాట ఒకే సతి ఒకే బాణం అనే సత్యవాక్య పరిపాలనని మించిన రాజనీతి రామరాజ్య రీతి ధీరలలిత తత్వానికి ప్రతీక ఈ శ్రీరామాలయం. అందుకే త్రేతాయుగ తత్వంగా భూప్రపంచం నలుదెశలా అడుగడుగునా వ్యాప్తి చెంది శ్రీరామాలయ వ్యవస్థ భారతదేశ మౌలికతగా, మానవ హృదయ సయోధ్యగా, దుర్మార్గ అయోధ్యగా మారిన నేపథ్యంలో ధర్మ పోరాట దిగ్విజయ ఫలంగా అవతరించింది ఈ శ్రీరామాలయం. ప్రతిరోజు కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం, ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అన్న సుప్రభాతం ఋషివాక్యమై మునియోగమై మనల్ని శ్రీరామాలయంగా పలుకరిస్తోంది. జననీ పుత్ర సంధాన దివ్యానుబంధం, వేదమాత శ్రీ గాయత్రి సంస్మరణ, సంధ్యోపాసనా ధర్మము, అగ్ని ఆరాధనా విధి సమస్త భారతీయుల ప్రథమ కర్తవ్యమని, ఆ కర్తవ్యశీలురు సింహంలా బద్ధకంగా కాకుండా మహాశౌర్యశార్దూల స్వభావులై, గోవింద సమానులై, గరుడధ్వజ విష్ణు తత్వజ్ఞులై, శ్రీ మహాలక్ష్మీ సనాథులై ప్రవర్తించటం ద్వారా మూడు లోకాలకి మంగళప్రదమై శుభం కలిగించేలా నడుచుకోమని ఆలయ స్వభావాన్ని మనకు తెలియజేస్తోంది ఈ శ్రీరామాలయం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.